ఎన్నో విధాలుగా శాస్త్రంలో ఉండేటువంటి ప్రశ్నలు ఎన్నో వేస్తూ ఉంటారు. ఆ శాస్త్రంలో ఉండేటువంటి అన్ని ప్రశ్నలకి శంకరాచార్యులు వారు ఆయన యొక్క చతుర్వేద గురించి సమాధానం చెప్తూ ఉంటారు. వేదాంతాలు ప్రశ్న వేస్తూ ఉంటుంది, అన్నింటిలో చెప్తారు. అలా రాను రాను శంకరాచార్యుల యొక్క ప్రతిభ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఉభయ భారతదేశం అనుకుంటుంది, ఈయన బ్రహ్మచర్య ఆశ్రమాన్ని నుంచి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు, మధ్యలో గృహస్థాశ్రమం స్వీకరించలేదు కదా. గృహస్థ ధర్మంలో ఉండేటటువంటి ప్రశ్న వేద్దామని అందులో గృహస్థ ధర్మంలో ఉండేటటువంటి కామశాస్త్రంలో ఉండే ప్రశ్నలు శంకరాచార్యులు గారు ఈ కామశాస్త్ర ప్రశ్నలు వేయడంతో ఒకసారి స్పర్ధలై అమ్మా నాకు కొంచెం గడువు కావాలన్నాడు. ఆ గడువు ఇస్తే ఉభయ భారతీయ నమస్కారం చేస్తే శంకరాచార్యులు గారు శిష్యపడి వారితో ఒక వృక్షం కింద కూర్చొని చర్చించారు. అక్కడ నేను చెప్తున్నా ఈనాటి ప్రవేశించారు. శంకరాచార్యుల వారు తప్పగా శిష్యుల సమూహంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, ఏం చేద్దాము, ఏం చేస్తే ఉభయ భారతీయ ప్రశ్నలకు మనం సమాధానం చెప్తాము అని ఆలోచిస్తూ ఉండగా శంకరాచార్యుల వారికి దూరంగా ఎవరో ఏడుస్తున్నటువంటి శబ్దం వినిపిస్తున్నారు. ఆయన అరణ్యంలో ఉంటారు. ఆ అరణ్యంలో ఆ శబ్దం వినిపిస్తూ ఉండగా ఎవరా ఏడుస్తున్నది అని చెప్పి శిష్యుగణంలో ఒకటి భావిస్తారు. ఆ శిష్యుడు వెళ్ళి ఆ వాక్యం ఏమిటో తెలుసుకుని వస్తారు. అక్కడ ఒక మహారాజు మరణించి ఉంటారు. ఆ రాజుగారి పేరు అమరక మహారాజు. ఆ మహారాజు వేలాడుతూ ఆడుతూ అతని యొక్క గుండె ఆగిపోయి మరణిస్తాడు. ఏ విధమైనటువంటి సింహం కానీ ఏ విధమైనటువంటి బాణ కానీ ఆయన గుండె ఆగిపోయి మరణిస్తాడు. ఆయనకి 1000 మంది భార్యలు ఉంటారు. ఆ భార్యలందరూ ఆ రాజుగారి దేహం చుట్టూ కూర్చుని రోగిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇది శంకరాచార్యుల వారికి తెలుస్తుంది. ఆ శిష్యులు వచ్చి వర్తమానాన్ని శంకరాచార్యులు గారు చెప్తారు. చెప్పగా శంకరాచార్యులు గారు ఓహో అయితే ఆయనకి ఒక ఆలోచన తత్వాలని తెలుస్తారు. ఆయన శిష్యులందరిలో తత్వాలు అంటే ఆయన కొంచెం ప్రీతి ఎక్కువ. మొదటి వాళ్ళు కంటే తత్వాలు వారిని పిలిచి కూర్చోబెట్టి ఆయన తత్వాల అమరక మహారాజు ఆయన కాలం చేశారు కాబట్టి ఆ అమరక మహారాజులో నేను పరకాయ ప్రవేశం చేద్దామనుకుంటున్నాను. ఈ పరకాయ ప్రవేశం యోగ సాధన. యోగ సాధనలో అత్యుత్తమైనటువంటి చాలా గొప్పమైనటువంటి ఈ స్థితి పరకాయ ప్రవేశం అనేటువంటిది. ఆ పరకాయ ప్రవేశం నేను చేద్దామనుకుంటున్నాను. ఈ ఆత్మ ఇందులో చెంది చనిపోయినటువంటి ఆ దేహంలోకి ప్రవేశిస్తుంది. మళ్ళీ ఆ దేహంలోకి ప్రవేశించినటువంటి ఆత్మలోకి ప్రవేశిస్తుందో తెలియదు. ఆ యొక్క ఆ శరీరం పట్టుకున్నట్టు ఆ శరీరానికి పట్టుకున్నటువంటి భావనలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఆ శరీరం ఏ విధంగా ఉందో తెలియదు, ఎంత అనుభవిస్తుందో తెలియదు. మీరు అందులోకి వెళ్ళి దుఃఖాన్ని అనుభవించి మళ్ళీ ఇందులో రాగంలో ఏమో అని భయపడుతున్నాము అని శిష్యులంతా భయభ్రాంతులై కూర్చుంటారు. దాంతో శంకరాచార్య వారు చిరుమందహాసండి ఏ విధమైనటువంటి భయము లేదు, నేను జాగ్రత్తగా వెళ్ళి ఈ యొక్క ఆత్మ అందులోకి వెళ్ళి అన్ని విషయాలు కామకళ విషయాలన్నీ నేను తెలుసుకుని మళ్ళీ ఇందులోకి ప్రవేశిస్తాను, ఇంత గడువులో నేను ప్రవేశిస్తాను అని చెప్పి పద్మపాదులు వారికి మాట ఇస్తాను. శంకరాచార్య వారు మాట ఇచ్చి నా యొక్క శరీరాన్ని ఒక కొండ గుహలో మీరు దాన్ని రక్షిస్తూ గంధాన్ని లేపనాలు చేస్తూ దాన్ని రక్షిస్తూ ఉండండి అని చెప్పి పద్మపాదులు వారికి ఆజ్ఞయించి శంకరాచార్య వారు అక్కడ సంధ్యాది స్నానం చేసి సంధ్యావందనాన్ని స్నానాలు చేసుకుని ఒక్కసారి ఆయన ఆత్మని ఆ యొక్క రాజుగారి యొక్క శరీరంలో ప్రవేశిస్తారు. ఇప్పుడు అమరక మహారాజు గారు తెలుస్తున్నారు. అమరక మహారాజు గారు పడుకుండగా అది శవం ఉంటుంది. అక్కడ అందరూ బాధపడుతూ ఉంటారు. ఒక్కసారి కట్టుకుని లేస్తున్నారు. అందరూ ఆశ్చర్యపడతారు. ఏంటి ఈయన కాలం తీరు సుమారుగా 3-4 గంటలు అయింది. అదేంటి ఒక్కసారి మహారాజు గారు లేవడం ఏంటి, ఆయన మొహంలో చీకడం అనేది బయటకు వస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. సరే అధికారి కదా మన మహారాజు గారు అనుకుని ఆయన ఊరేగింపులో మళ్ళీ తీసుకెళ్తారు. అందులో బాధపడుతున్న వారంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. మన మహారాజు దొరికారు, మన మహారాజు దొరికారు, ఆయన జగదేవ స్థానాలు కలుగుతుంటారు. కలిగి ఆయన రాజ్యానికి ఆయన తీసుకెళ్తారు. కానీ తీసుకెళ్ళగా ఆ రాజుగారు ఆయన సింహాసనం మీద కూర్చుంటారు. ఆ అమరక మహారాజు స్త్రీలు అంటే ఎప్పుడు చూసినా స్త్రీల సంభవం మధ్యలో కూర్చుంటారు, స్త్రీల మధ్యలోనే కూర్చుంటారు. ఎప్పుడు ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించిన రోజే లేదు. తన పిల్లల్లాగా ఎప్పుడు ఆ రాజకీయ ప్రజల్ని ఎప్పుడూ చూసుకోలేదు. అటువంటి అధర్మ మార్గంలో ఉన్నటువంటి వారు ఇతపూర్వం ఉన్నటువంటి అమరక మహారాజు అని ఇప్పుడు నూతనుడు శంకరాచార్యుల వారి ఆత్మలో చేరింది కదా. ఎలా ఉన్నారు ఆయన? సాక్షాత్తు సూర్యుడు వంటి వర్చస్సు ప్రభవర్చస్సు కలిగి ఆ సింహాసనం మీద కూర్చుంటే ధర్మరాజు వలె శోభిస్తూ ఉన్నాడు. అందులో మంత్రుడు మహామంత్రుడు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి మన మహారాజు గారు ఎంత శోభిస్తున్నారు అని. ఆయన అమరక మహారాజు గారు రోజు ధర్మ పరిపాలన చేస్తూ ఉండేవారు. వచ్చినటువంటి ప్రజలందరికీ ఆప్యాయంగా వారికి ఏం కావాలో తెలుసుకుని వారికి ఇస్తూ ఉండేవారు. ఈయనలో ఈ మార్పులు చూసి అక్కడ
మంత్రులు మహాపట్టపురాణులు రాణులు అందరూ ఆశ్చర్యపోతారు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది. ఆయన యొక్క ధర్మపాలనకి అంతు లేదు. ఆయన ధర్మపాలన రోజు చేస్తూనే ఉంటారు. ఒక రోజు పట్టపురాణి ముఖ్యరాలైనటువంటి పట్టపురానికి చిన్న సందేహం వస్తుంది. మన రాజుగారిగా ఉండేవారు కాదు, ఈయనేమో ఇంత ధర్మనిష్టంగా ఉన్నాడు, ఏదో ఏదో జరుగుతోంది, ఏదో పన్నారని ఎవరో పడ్డారు, లేకపోతే ఎవరో ఏదో వేరే విధమైన మంత్రం చేశారో నేను ఏదో జరుగుతుంది వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు. అనుకుని పట్టపురాణి ఏం చేస్తుంది, మహామంత్రులతో రాణులతో ఒక సమావేశం ఏర్పడుతుంది. ఆ సమావేశంలో మొత్తం అందరూ కూర్చుంటారు. పట్టపురాణి అంటారు, మన మహారాజు గారు ఇదపూర్వం ఇలా లేవు, ఇప్పుడు ధర్మ మార్గంలో నడుస్తున్నారు, మన మంచికే మన అదృష్టమే, కానీ ఇది పరకాయ ప్రవేశం అనే నాకు అనిపిస్తోంది. ఎవరో ఒక మహాయోగి ఈ రాజుగారిలో వచ్చి ప్రవేశించి ఈ విధంగా చేస్తున్నాను నాకు అనిపిస్తోంది. కావున నేను ఒక నిశ్చయం చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాను. ఏమని, మన యొక్క రాజ్యంలో ఉండేటటువంటి శవాలు ఏదైతే ప్రాణం తీర్చినటువంటి దేహాలు ఏమున్నాయో అవన్నీ తగలబెట్టేయండి అని చెప్పి ఆదేశిస్తారు. ఎక్కడెక్కడైతే దహ సంస్కారం జరగనటువంటి దేహాలు ఉన్నాయో అవన్నీ తగలబెట్టేయండి అని చెప్పి మహామంత్రి గారికి ఆజ్ఞాపిస్తారు. ఆజ్ఞాపించగానే మహామంత్రి గారు అదేవిధంగా అమలు చేస్తారు, జారీ చేస్తారు. చెప్పగానే భటులందరూ వెళ్తారు, వెళ్ళి ఎక్కడెక్కడైతే దేహాలు ఉన్నాయో అవన్నీ దహ సంస్కారం వాళ్ళు చేసుకుంటారు. ఈలోపు శంకరుడు గారు అమర మహారాజులో ప్రవేశించారు కాబట్టి ఒక్కొక్క భంగిమా తెలుస్తుంది. ఆ కామశాస్త్రంలో ఉండేటటువంటి ప్రతి విషయాన్ని రోజు రోజుకి అభివృద్ధి చెందించుకుంటూ ఉంటారు. ఆయన విషయాన్ని ఆయన గ్రహించేసుకుంటారు. అయిపోయింది విషయం. ఒక రోజులోనే వేదాన్ని గ్రహించిన వాడు ఇది తెలుసుకోవడం తెలిసేటువంటి మహానుభావునికి అంతా తెలిసేసుకున్నాడు, అయిపోయింది. కానీ శంకరాచార్యులు వారు మాత్రం బయటికి రాలేదు. ఆయన లోపలే ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. గడవగానే వారేమో దహ సంస్కారాన్ని చేస్తూ ఉంటారు. ఈ మహారాజు గారు మాత్రం రోజు ధర్మ పరిపాలన చేస్తూ ఉంటారు. ధర్మపాదుల వారికి అక్కడ మనస్సులో ఆందోళనలు, మన గురువు గారు చెప్పినటువంటి గడువు అయిపోయింది. ఆయన ఏమో ఈ సమయంలో వస్తారు, వారు ఇంకా రాలేదు. అయ్యో గురువు గారు రాకపోతే మనకి ఎవరు దిక్కు, తల్లి లేకపోతే పిల్లలు అనాథలు అయిపోతారు కదా, అలాగే గురువు లేని మనం అనాథలు అయిపోతున్నాం, మనకి గురువు గారు కావాలి అని చెప్పి ధర్మపాదులు ఏం చేస్తారు, అలాగే హస్తామలుడు ఇద్దరు శిష్యుడు గురువు గారు శంకరాచార్యులు గారు హస్తామలుడికి ధర్మపాదులు గారు పిలిచి, ఆయన గురువు గారి శరీరాన్ని జాగ్రత్తగా గంధాలు లేకుండా చేస్తూ రక్షిస్తూ ఉంటూ నేను వెళ్ళి గురువు గారిని వెతుకుని పిలుచుకుని వస్తాను అని చెప్పి పద్మపాదులు ఒక నలుగురు శిష్యుడిని తీసుకుని ఆయన వెళ్ళారు. కానీ పద్మపాదులు వారికి అమరక మహారాజు ఎక్కడున్నారో విషయం తెలియదు. ఆయన ఎక్కడ పడున్నారు ఆంగ్లేయ దూరాగానే తెలుసు, కానీ ఆయన ఎక్కడున్నారు, ఎక్కడ రాజీవాయింది అనే విషయం తెలియదు. అప్పటి నుంచి పద్మపాదులు వారు నడుచుకుంటూ ప్రతి ఒక్కరిని అడగడం, కాబట్టి ఒక మహారాజు ఎప్పుడు అధర్మంగా ఉండేవాడు ధర్మ మార్గంగా రావడం, అతను కాలం చేసి వెంటనే బతకడం, అటువంటి ఏమైనా సంఘటనలు ఆశ్చర్యపోయే సంఘటన ఏమైనా జరిగినటువంటి రానున్నాడా అని ప్రశ్నిస్తూ ఉంటారు. లేరండి, ఎవరు లేరండి అంటారు. అప్పుడు కొన్ని రోజులు ఆయన ప్రయాణం చేయగా అమరక మహారాజు గారి రాజ్యంలోకి వస్తారు. రాగానే ఒక బ్రాహ్మణుడి సద్బ్రాహ్మణుడిని ప్రశ్నిస్తారు, ఏమంటే ఒక రాజుగారు ఎవరైనా ఈ విధంగా మార్పు చెందినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన చెప్తారు. ఇలా అమరక మహారాజు గారు ఉన్నారంటే ఆయన అప్పట్లో స్త్రీలు ఎప్పుడు అధర్మాన్నే చేస్తూ ఉండేవాడు, అనుకోకుండా ధర్మ మార్గంలో వచ్చాడు, అందరికీ మంచిగా చేస్తున్నాడు. మా గురువు గారు ఆయనలోకి ప్రవేశించాడు. ఇప్పుడు మా గురువు గారు అక్కడికి వెళ్ళి పట్టుకోవాలి. ఎలాగా రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి అధికారం ఉండదు, కొంతమందికి అధికారం ఉండదు. ఎలాగా అని వారు ఆలోచిస్తూ ఉండగా వారు ఏం చేస్తారు, భ్రమర గీతము అనేటటువంటి ఒక రచనని రాసుకుంటారు. గీతము అనగా పాట. ఆ పాటని భ్రమర గీతము అని రాసుకుంటారు. రాసుకుని ఆ భ్రమర గీతం అనేటటువంటి పాటని అమరక మహారాజు గారి కోట చుట్టూ తిరుగుతూ పాడుతూ ఉంటారు. ఆ పాటలో అంతర్లీనమైనటువంటి లోపల ఉండేటువంటి అర్థం ఏంటయ్యా అంటే, ఓ భ్రమరమ అంటే ఓ కీటకం.